ప్రైజ్ లార్డ్ అండి. యేసుప్రభు వారు 12 నుండి 30 సంవత్సరాల వరకు అసలు బైబిల్‌లోనే మెన్షన్ చేయలేదు. ఆయన ఏం చేశాడు, ఎక్కడున్నాడని అంటా ఉంటుంటే, ఒక పక్క 19th సెంచరీ నుండి కొంతమంది క్వీన్స్ పీపుల్, కొంతమంది జపాన్ వెళ్ళాడని, అమెరికా వెళ్ళాడని, డెడ్ సీ వెళ్ళాడని, టిబెట్ వెళ్ళాడని, ఇంకొంతమంది అయితే ఇండియాకి వచ్చాడని ఏవేవో మాటలు కల్పించి చెప్పారు. వాళ్ళు చెప్పింది రీసెంట్ టైంలో. ఆ టైంలో ప్రపంచ యాత్రికులు తిరగడానికి అసలు ట్రావెల్ సపోర్ట్ ఏమన్నా ఉందండి? కొంచెం సెన్స్ పెట్టండి. ట్రావెల్ సపోర్టింగ్ ఏమన్నా ఉందా? ఏమీ లేదు. కానీ మనం బైబిల్లో కనుక చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 42వ వచనంలో పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచున్నారు. ఇక్కడ మనకేమర్థమైంది? ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడున్నా యెరూషలేంకి అయితే వాళ్ళు ఆ పండుగప్పుడు వెళ్తారని మనం చూసాము. రెండవదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 51వ అధ్యాయంలో చూసినట్లయితే అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను అని చూస్తాము. అలానే 4వ అధ్యాయము 16వ వచనంలో తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వెళ్ళెను. అంటే పెరిగింది ఎక్కడ? నజరేతులో. ఇంకా మనం కనుక చూసినట్లయితే లూకా సువార్తలో లేకపోతే తన శిష్యులు ఆయన చిన్నగా నజరేతు వెళ్ళినా, కపెర్నహూము వెళ్ళినా, ఈజిప్ట్ వెళ్ళినా ప్రతి ప్రదేశం మెన్షన్ చేశారా లేదా? అలాంటప్పుడు దేశం కాని దేశం వెళ్ళి ఒక సువార్త పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకు మెన్షన్ చేయరు? సెన్స్ ఉండాలి.